ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ హిల్స్ భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు సాయి గారు ఉన్నారు. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, తర్వాత సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ. అండ్ నేను భారతీయ జనతా పార్టీ గెలిచే ఛాయిసెస్ ఏమన్నా? 100కి 100 స్థానం బీజేపీ గెలవబోతుంది. ఇక్కడ లైన్గా 3 సార్లు గెలిచారు మాగంటి గోపినాథ్ గారు. అందులో వారి సతీమణికే టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని కాదని బీజేపీ గెలుస్తుందా? మాగంటి గోపినాథ్ గారు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చారు, గెలవాలని ఎక్కడ రూల్ అనేది ఎక్కడ లేదు. ఈసారి బీజేపీ జెండాని మేము పాతబోతున్నాము. హిందూ ధర్మం కోసం వేయాలా, జై శ్రీరామ్ అనే నినాదం కోసం వేయాలా, లేకపోతే అక్కడ మోడీ గారిని చూసి ఇక్కడ జూబ్లీస్లో ప్రజలు గెలిపించాలా? ఏం చూసి భారతీయ జనతా పార్టీ కోటేయాలి? బీజేపీ ధర్మం కోసమే పోరాడుతుంది, దేశం కోసమే పోరాడుతుంది. ఇంట్లో నుంచి బయటికి పోతావు, దేవుని మొక్కిపోతావు కదా, దయాన్ని మొక్కిపోవు కదా. ఒక మంచి పని చేయడానికే దేవుని కోసం మొక్కేది అడుగుతాం మేము. వాళ్ళలాగా రాక్షసుల పేరు లేపి, రౌడీల పేరు లేపి ఓట్లు ఏమని అడగం కదా. అందరికీ దేశభక్తి ఉంటుంది, అందరూ ధర్మంగానే ఉంటారు. ఈరోజు మీరు అంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్లో హిందువులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకుల్లో హిందువులు ఉన్నారు. మొన్న ఒక గుడి విరగొట్టిరు బంజారా హిల్స్. అక్కడ బీజేపీ వాళ్ళు పోయిర్రు, బజరంగ దళాలు పోయిర్రు. ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రా? మరి వాళ్ళు హిందువులే కదా, వాళ్ళు కూడా గుడికి పోతారు కదా, మరి వాళ్ళు ఎందుకు రాలే? జూబ్లీస్లో కార్యకర్తలు ఉన్నారా? 100% ఉన్నారు. ఇప్పుడు నేను పిలిస్తేనే 100 మంది వస్తారు. కిషన్ రెడ్డి గారు అయితే 2 సార్లు గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయిన కదా. సో కిషన్ రెడ్డి గారు ఏం చేసి? ఈఎస్ఐ హాస్పిటల్ ఒక్కటి చాలు ఆయన చేసింది. ఇక్కడ లంకాల దీపక్ రెడ్డి గారికి ఇస్తేనే గెలుస్తారా, ఎవరికి ఇచ్చినా గెలుస్తారా? ఎవరికి ఇచ్చినా జూబ్లీస్ గడ్డ మీద బీజేపీ జెండానే పాదుతాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ హిల్స్ భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు సాయి గారు ఉన్నారు. నమస్తే సాయి గారు. నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో ఏదన్నా మొత్తం జూబ్లీ హిల్స్లో చూస్తే ఎక్కడ చూసినా నీ బ్యానర్లే కనిపిస్తున్నాయి. మీవి లంకాల దీపక్ రెడ్డి గారివి కావచ్చు, మీతో కిషన్ రెడ్డి గారు కావచ్చు, మొత్తం ప్యాకప్ అయిపోయినాయి అసలు. సో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందా అనే ఫీల్ వచ్చింది ఆ బ్యానర్లన్నీ చూసేసరికి. సో చూసుకున్నట్టయితే అక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, తర్వాత సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ. అండ్ నేను భారతీయ జనతా పార్టీ గెలిచే ఛాయిసెస్ ఏమైనా ఉన్నాయా? 100కి 100 స్థానం బీజేపీ గెలవబోతుంది. ఇక్కడ 2018 7 నుంచి 8,000 ఓట్లు ఉండే. దీపక్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చినారో ఆ తర్వాత 25,000 ఓట్లకి రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఆయన ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో కూర్చోలే, ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రజలలోనే ఉన్నాడు. ప్రజల ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి ఇంటికి పోయి ఏ సమస్య ఉన్నా తీరుస్తాడు. ఇక్కడ కానిది కిషన్ రెడ్డి గారికి చెప్పి అక్కడ నుంచి కిషన్ రెడ్డి గారిని పిలిచి ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కిషన్ రెడ్డి గారిని పిలిచి కేంద్ర మంత్రిని ఏ సమస్య ఉన్నా కూడా క్లోజ్ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటాడు. సో ఆయననే గెలవబోతుంది ఈసారి. 100% దీపక్ రెడ్డి గారు టికెట్ వస్తుందని కన్ఫర్మేషన్ ఉందా? ఒకవేళ ఇస్తే గెలుస్తాడు అంటున్నారా? టికెట్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అసలు నాయకుడు ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ అసలు నాయకుడు రాలేడు బీజేపీ నుంచి. ఎందుకంటే గెలిచిన వాళ్ళే రారు ఎక్కడ కూడా. ఆయన ఓడిపోయి కూడా ఈ ప్రజలు నా వాళ్ళు, నా మనుషులు అనుకొని, నా బిడ్డలు అనుకొని, నా తల్లిదండ్రులు అనుకొని ఆయన ప్రతి దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఇది సమస్య ఉందంటే అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేసినా చెప్పు తమ్ముడు అని చెప్పి ఫోన్ లేపుతాడు. అసలు నాయకుడు రావాలని మేము కోరుకుంటున్నాం. సో భారతీయ జనతా పార్టీ 3rd ప్లేస్లో ఉంది కదా. మరోసారి అడుగుతున్నా, అధికారంలో కాంగ్రెస్ ఉంది, సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్, మాగంటి గోపినాథ్ గారి అభిమానులు ఎక్కువ ఉన్నారు. అండ్ లైన్గా 3 సార్లు గెలిచారు మాగంటి గోపినాథ్ గారు. అందులో వారి సతీమణికే టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని కాదని బీజేపీ గెలుస్తుందా? మాగంటి గోపినాథ్ గారు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చారు, గెలవాలని ఎక్కడ రూల్ అనేది ఎక్కడ లేదు. ఈసారి బీజేపీ గడ్డ మీద బీజేపీ జెండాని మేము పాతబోతున్నాము. భారీ మెజారిటీతోటి మేము గెలుస్తున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క యువమోర్చా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మేము కష్టపడి గెలిపించబోతున్నాము బీజేపీ నాయకుడిని. ఏం చూసేయాలి బీజేపీ కోటు? వాళ్ళు హిందూ ధర్మం కోసం వేయాలా, జై శ్రీరామ్ అనే నినాదం కోసం వేయాలా, లేకపోతే అక్కడ మోడీ గారిని చూసి ఇక్కడ జూబ్లీస్లో ప్రజలు గెలిపించాలా? ఏం చూసి భారతీయ జనతా పార్టీ కోటు వేయాలి? భారతీయ జనతా పార్టీ అనేది ఒక ధర్మానికి, ఒక దేశానికి, ప్రతి ఒక్క బిడ్డకి, ఆడబిడ్డకి మంచి చూసే పార్టీయే భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఏ రోజు కూడా ఎవరికి కూడా వ్యతిరేకం కాదు.
బీజేపీ దేశం కోసమే పనిచేస్తుంది. సో దానివల్లనే బీజేపీకి ఓటు వేయాలా. అవునన్నా, ఇప్పుడు వరకు కూడా మోడీ గారు 3వ సారి అధికారంలోకి వచ్చిండ్రు. దేశం కోసం ధర్మం కోసం బీజేపీ కోటేయమని చెప్పేసి అంటుండ్రు. సో దేశం కోసం ధర్మం కోసం బీజేపీ కోటేస్తే ఇక్కడ పేదరికం తగ్గుతుందా, ఇక్కడ అభివృద్ధి జరిగిపోతుందా, ఇక్కడ లేనిపోనివన్నీ ఏది బంగారు రాసులు కురిసినట్టు కురుస్తాయా? నేను అంటుంది అది. సో దేశం కోసం అందరికీ దేశభక్తి ఉంటుంది, అందరూ ధర్మంగానే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు అంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్లో హిందువులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకుల్లో హిందువులు ఉన్నారు, వాళ్ళు కూడా గుడికి వెళ్తారు, పూజిస్తారు. సో మీరు ఎంతసేపటికి దేశం ధర్మం అని ఎన్నిసార్లు ఓట్లు అడుక్కుంటారు అంటున్నాను. బీజేపీ ఎప్పుడు కూడా అడుక్కోదు, దేవుని పేర్లు చెప్పి అడగదు. దేవుని పేరు చెప్పి అడుగుతారు అంటే తప్పేముంది? ఇప్పుడు చాలామంది అంటారు వీళ్ళు దేవుని పేరు చెప్పి రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు అంటారు. అవును, మంచి చేయనీకే ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోతావు, దేవుని మొక్కిపోతావు కదా, దయాన్ని మొక్కిపోవు కదా. ఒక మంచి పని చేయనీకే దేవుని కోసం మొక్కేది అడుగుతాం మేము. వాళ్ళలాగా రాక్షసుల పేరు లేపి రౌడీల పేరు లేపి ఓట్లు ఏమని అడగం కదా. ఓకే, మరి మాకు వాళ్ళకి తేడా ఉంది కదా. నేనేమంటున్నాను, దేశం ధర్మం కోసం కాకుండా మేము ఇది అభివృద్ధి చేస్తామని ఓట్లు అడుగుతారా భారతీయ జనతా? దేశంలో ఇవాళ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతైతే రేషన్ వస్తుంది, ఎంతైతే స్కీములు వస్తున్నాయి, అది వీళ్ళకి రావాలా వాళ్ళకి రావాలని లేదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది, అన్ని జాతిల వాళ్ళకి, అన్ని రిలీజియన్ వాళ్ళకి, అందరికీ వస్తుంది. మరి వాళ్ళకి ఎందుకు వ్యతిరేకం మేమంటే? వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించలేరు. ఎందుకు వ్యతిరేకిస్తారు వాళ్ళు? మీకు తెలియదు అది? అదే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అదే మేమంటే పడదు వాళ్ళకి. ఎందుకు పడదు? ధర్మానికి దేశానికి పని చేస్తాం, వాళ్ళు దేశానికి పని చేయరు, దేశాన్ని నాశనం చేయడానికి పని చేస్తారు కాబట్టి. బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి. అట్లా ఎట్లా చెప్తారు? 100% అది మీకు తెలియదు అది? అదే ఎట్లా చెప్తారు అంటున్నా, మీకేం తెలుసు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒక గుడి విరగొట్టిరు, ఎక్కడ? బంజారా హిల్స్ లో. అక్కడ బీజేపీ వాళ్ళు పోయిర్రు, ఆర్ఎస్ ఇది మన బజరంగ్ దళాలు పోయిర్రు. ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రా? మరి వాళ్ళు హిందువులే కదా, వాళ్ళు కూడా గుడికి పోతారు కదా, మరి వాళ్ళు ఎందుకు రాలే? అప్పుడు చూసిర్రు మా మీద, మమ్మల్ని అరెస్ట్ కూడా చేసిర్రు 4 సార్లు. పోలీసు వాళ్ళు మా మీద దాడి కూడా చేసిర్రు. మరి ధర్మం కోసం మేము ఎందుకు పోయినాము? బీజేపీ ధర్మం కోసమే పోరాడుతుంది, దేశం కోసమే పోరాడుతుంది. సో దేశం బీజేపీ ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ మనోళ్ళు అనుకుంటారు. దేశం ధర్మం కోసం ఓటేస్తే రేపు జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుందా? 100% అభివృద్ధి చెందుతుంది. ఏం చెందుతుంది? అన్నా, దేశాన్ని ధర్మాన్ని మంచిగా చూసుకునే వాళ్ళే కదా ప్రజల కోసం మంచిగా చూసుకుంటారు. బీజేపీ ఎప్పుడు కూడా వీళ్ళు మనోళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పారు, అందరూ మనోళ్ళు అని చెప్తారు. సో ఏందన్నా మీ గురించి మొత్తం బ్యానర్లు హల్చల్ ఎక్కడ చూసినా కూడా చమకా ఇస్తున్నారు, ఏంది విశేషాలు? ఏం లే, మా భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోనికే మా యువత అందరినీ కూడా మేము రీసెంట్ కూడా జాయినింగ్ ప్రోగ్రామ్ చేసినాము. సో అట్లా అందరం కలిసి చేసుకుంటూ ఆ బ్యానర్ లేదంటే పండగ వచ్చినప్పుడు మా పార్టీది మేము చేసుకోవాలి. మా నాయకులు మా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా యువత కోసం ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా ఢిల్లీలో ఉన్నా కూడా ఇమీడియట్లీ ఉంటే వచ్చి పని చేసుకొని పోతాడు. ఇక్కడ దీపక్ రెడ్డి గారు ఏ రాత్రి అయినా సరే అన్న ఈ ప్రాబ్లం ఉందంటే పొద్దున వచ్చి ఇది కాదు తమ్ముడు ఇది ఇట్లా చేద్దామని చెప్పి మాకు అందరికీ సజెషన్లు ఇచ్చిపోతాడు. సో దానివల్ల మా నాయకుడు గెలవాలని మాకు ఒక ఆశ, ఆయనను గెలిపినికి మేము పోరాడుతున్నాం. జూబ్లీస్లో కార్యకర్తలు ఉన్నారా? 100% ఉన్నారు. బీజేపీ ఇప్పుడు నేను పిలిస్తేనే 100 మంది వస్తారు. బీజేపీ నేను పిలిస్తేనే వస్తారు. మళ్ళీ ఎంతమంది ఉన్నారు అట్లా నాయకులు? పక్క 100% వస్తారన్న, డౌటే లేదు. 100% వస్తారు. హార్డ్ కోర్ కార్యకర్త, హార్డ్ కోర్. సో ఇక్కడ లంకాల దీపక్ రెడ్డి గారికి ఇస్తేనే గెలుస్తారా, ఎవరికి ఇచ్చినా గెలుస్తారా? ఎవరికి ఇవ్వడం అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆయనను గెలిపిస్తాము. పొద్దున్న రాత్రి కష్టపడి ఏ ఆటంకం వచ్చినా ఎదుర్కొని మేము ఓటు వేయించి ప్రజలకు ఏమున్నా మంచి చేస్తామని హామీ ఇచ్చి మంచి చేస్తాం కూడా మేము. అట్లనే ఎవరికి ఇచ్చినా కూడా గెలిపిస్తారా? 100% అది బీజేపీ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తాం. జూబ్లీహిల్స్ గడ్డ మీద అవును ఎగురుతుంది. ఎవరికి ఇచ్చినా జూబ్లీహిల్స్ గడ్డ మీద బీజేపీ జెండానే పాదుతాం మేము. డౌట్ లేదు, నో డౌట్ అందులో. అక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సీఎం, ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారని? ఏం చేయలేరు. ఏం చేయలేదు, నీకు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ 6 స్కీములు ఇచ్చిర్రు, 7ది స్కామ్ పెట్టుకుర్రు. స్కీమ్లు 6 చెప్పారు, 7ది స్కామ్ పెట్టుకుర్రు. వాళ్ళు సన్నబియ్యం రావట్లేదా? ఎవరికి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు సన్నబియ్యం? కాంగ్రెసే కదా. కేంద్రం నుంచి వస్తున్నాయి అవి, అది మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు జనాలను అడిగితే మోడీ ఇస్తుందంటారా రేవంత్ రెడ్డి ఇస్తున్నారు? వీళ్ళని క్రియేట్ చేసుకుంటారు, మేము ఇచ్చి కూడా ఇవ్వాలని చెప్పుకుంటాము. ఓకే, ఫ్రీ కరెంట్ రావట్లేదా? 200 యూనిట్ల వరకు ఫ్రీ బిల్ ఒకటి వస్తున్నట్టుంది. అది అందరికి వస్తలే, కొంతమందికి వస్తుంది. ఒక 100 మందిలో ఒక 10-20 మందికి వస్తుంది ఫ్రీ బస్. అందులో కూడా చాలా మందికి ఇబ్బంది ఉంది, కొంచెం వాడినా కూడా ఎక్కువ వస్తుంది, అలా బిల్ వస్తలే అని చెప్తున్నారు. ఓకే, ఫ్రీ బస్ వస్తుంది. మరి ఇంకేందన్నా, మరి చాలా మందికి ఇబ్బంది జరుగుతున్నాయి కదా. ఎంతమందికి ఫ్రీ బస్ ఒకటి పెట్టిర్రు సార్, ఓకే. మిగతా ఎన్ని స్కీములు పెట్టిర్రు? గ్యాస్ పైన ఇస్తా అన్నారు, అట్లా 6 స్కీములు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఇస్తలేరు కదా. సో ఇప్పుడు ఒక కమ్యూనిటీ దాదాపుగా 1,20,000 ఓట్ బ్యాంక్ అనేది ఉంది. ఎవరివి? మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది జూబ్లీహిల్స్లో. సో రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక కొత్త పథకం తీసుకొచ్చారు. సో 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వితంతులకు కావచ్చు,
కొంతమంది మహిళలకు సంబంధించి ఇందిరమ్మ పేరు పెట్టేసి. అవును. సో మరి కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? మీరు ఎప్పుడు కూడా కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ వాళ్ళకి పోతుంది అంటారు. మా హిందూ ఓట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకంటే డబల్ ఉన్నాయి కదా. మరి మేమందరం ఐకమత్యమై మేమందరం ఓటేస్తాం కదా. ఉట్టి వాళ్ళపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అంటే వాళ్ళందరూ ఒకటైతే మేమందరికి ఒకటెందుకు కాము అంటున్నా. అయితేరా 100% ఒకటై ఉన్నాం ఇప్పుడు మేము. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఎస్పీ వాళ్ళు ఉంటారు, సిపిఐ ఉంటుంది, సిపిఐ. ఇంకోటి ముస్లిం వాళ్ళు బీజేపీకి వేయరని ఏం లేదు. ముస్లిం వాళ్ళు కూడా బీజేపీకి ఓటు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, జూబ్లీస్ వేస్తారు. ఎందుకు వేయరు? ప్రతి ఒక్కళ్ళు ఉండరు కదా అట్లా వేయరని. సో కొంతమంది ముస్లిమ్స్ కూడా మాకు ఓటేస్తారు. మా పనితనం చూసి వాళ్ళు 100% ఓటేస్తారు. కిషన్ రెడ్డి గారు అయితే 2 సార్లు గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయిన కదా. ఇదే జూబ్లీస్ కూడా సికింద్రాబాద్లో పార్ట్ కదా. సో కిషన్ రెడ్డి గారు ఏం చేసింది? ఈఎస్ఐ హాస్పిటల్ ఒక్కటి చాలు ఆయన చేసింది. ఎంత చేసారో మీకు తెలుసు. ప్రతి ఒక్క పేషెంట్కి బయట ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. ఈఎస్ఐ హాస్పిటల్ ఎంత ఇంప్రూవ్మెంట్ చేసినది మీకు తెలుసు, కేంద్రం నుంచి తీసుకొచ్చిన దాంట్లో. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఆయన ఎంత మంచి చేయకపోతే రెండోసారి ఉట్టి జూబ్లీస్ నుంచి 60,000 ఓట్లతో ఎట్లా గెలుస్తాడు? జూబ్లీస్ నుంచి 60,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి. ఓకే. మరి అవి ఇప్పుడు అసెంబ్లీకి టర్న్ అదే అంటున్నా నేను. 100% మేము గెలవబోతున్నాము. ఆ జూబ్లీస్ చేసిన వాళ్ళు మాకు కూడా వేయబోతున్నారు అందరు కలిసి. అంటే అక్కడ మోడీని చూసి చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. మోడీని చూసి చేస్తారు, కిషన్ రెడ్డి గారిని చూసి చేస్తారు, మన దీపక్ రెడ్డి గారిని చూసి చేస్తారు, బీజేపీ పార్టీని చూసి చేస్తారు, కమలం పువ్వుని చూసి చేస్తారు. అంటే ఏంది కాన్ఫిడెన్స్ ఏంది అంటున్నా? కాన్ఫిడెన్స్ అదే. మేము చేసేది ఎప్పుడు పొద్దున్న లేసే రాత్రి వరకు మాకు ప్రజల కోసమే ఆలోచన ఉంటుంది. మా నాయకులకు అదే ఆలోచన ఉంటుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు 10 మీటింగ్లు ఉంటాయి. కార్యకర్తలు కూడా టైం ఇస్తారు, లీడర్ అందరూ టైం ఇస్తారు. ఏదైనా ప్రజలకు చేయడానికేనే కానీ దోచుకోనికి అయితే కాదు కదా అందరు పార్టీలాగా మేము. సో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కూడా గెలవదు అంటారు. 100% గెలవదు. సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా గెలవదు. మేమే గెలుస్తున్నాం జూబ్లీహిల్స్లో. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఏమన్నా ఉన్నాయి? అట్లా ఏం లేదు. మేము ఒంటరిగా పోరాడతాం, ఒంటరిగా గెలుస్తాం. సో ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసిండ్రు. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రకటించుకున్నారు క్యాండిడేట్ని. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ దాదాపుగా 1000 కోట్లు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నారు. సో బీజేపీ ఇంకా సైలెంట్గా ఉందేమో అనిపిస్తుంది. గ్రౌండ్ వర్క్ చేసాం, ఎప్పుడో స్టార్ట్ చేసాం మేము. ఓకే. అయితే 2019లో మన బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనేది జరిగింది. అవును. సో 2025లో అదే రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. 100% గెలవబోతున్నాం మేమే. అంటే ఇక్కడ రామచంద్రరావు గారు కొత్త అధ్యక్షుడు అయ్యారు కదా. చాలా మంది రకరకాలుగా రామచంద్ర గారు కొత్త అధ్యక్షుడు ఓకే, కానీ ఆయన ఎంత స్ట్రాంగ్, ఎంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనేది మాకు తెలుసు మా పార్టీ గురించి. ఓకే, మాకు కూడా చెప్పరాదు, మేము కూడా తెలుసుకుంటాం. అదే మాతో తిరుగుతే రోజు మీకు తెలుసు, చెప్పుకునే అవసరం లేదు. ఆయన ఎంత షార్ప్ అనేది సార్ మాకు కూడా తెలుసు. ప్రతి మీటింగ్లో మేము మాట్లాడుకునేది ప్రజలకి మంచి చేయాలా, మనం గెలవాలా అనే ఆలోచన ఉంటుంది తప్పి మాకేమి వేరే ఆలోచనలు ఉండవు. ఓకే. సో ఈసారి రామచంద్రరావు గారి అధ్యక్షతన 100% గెలుస్తాం మేము. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పోటీ చేస్తాం మేము, ఎందుకు చేయం? అక్కడ కూడా గెలుస్తున్నారు. పోటీ చేస్తాం, అక్కడ కూడా మేమే గెలుస్తాము. అంటే మొన్న 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. ఇంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము 8 మంది ఎంపీలు ఉన్నాము. సో బీజేపీలో ఒకరి దాంట్లో ఒకరికి యూనిటీ లేదని చెప్పేసి అంటుంటారు. యూనిటీ అనేది, బీజేపీ అనేది ఒక కుటుంబం లాంటిది. ప్రతి ఒక్కరికి ఏమి ఉన్నా చిన్న పెద్ద ఉన్నా అందరం కలిసిమలిసే ఉంటాం మేము తప్ప ఏ రోజు కొట్లాడ పంచాయతీలు మాకు ఉండవు. బయట చెప్పుకునే పార్టీ వాళ్ళు ఏదో పుల్లలు పెట్టడానికి 100 చెప్తారు. అవన్నీ అందరూ పట్టించుకొని మీడియాలో సెన్సేషన్ చేయడానికి అవసరం లేదు. బీజేపీ అనేది ఒక కుటుంబం లాంటి పార్టీ. సో బీజేపీ కార్యకర్తల గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పుకుంటారు కదా. సో జూబ్లీహిల్స్లో బీజేపీ కార్యకర్తల గురించి 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా దీపక్ రెడ్డి గారు ఉన్నారు. పొద్దున లేస్తే రాత్రి వరకు 10 ప్రోగ్రాంలు ఉంటాయి. ఒక్కదానికి కూడా అటెండ్ కాని టైంలో కూడా మేము కొంచెం అటు ఇటు చేసుకొని ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము. ఓకే. సో మీరు దీపక్ రెడ్డి మనిషా లేకపోతే బీజేపీ మనిషి? నేను బీజేపీ మనిషి, నేను మోడీ గారి మనిషి, మోడీ గారి శిష్యుని లాంటి నేను. ఓకే. అంటే పదే దీపక్ రెడ్డి గారి పేరు చెప్తుంటేను అంటే ఇప్పుడు నుంచునేది ఆయననే, రోజు మేము తిరిగేది దీపక్ రెడ్డి గారితోటే. పొద్దున్న లేస్తే రాత్రి వరకు. ఆయన ఇంకోటి సిటీ ప్రెసిడెంట్, హైదరాబాద్ జిల్లా సిటీ ప్రెసిడెంట్. సో మాకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు అన్నతోటే మాకు పని ఉంటుంది. ఏ సమస్య ఉన్నా ఆయనను పిలవాల్సి వస్తుంది. సరే సార్, ఇంతగానం చెప్తున్నావు కదా, జూబ్లీహిల్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా తెలుసా మీకు? అదే నల్ల ప్రాబ్లం అయి ఉండొచ్చు, కరెంట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. రీసెంట్ గా కరెంట్ పోల్ ప్రాబ్లమ్స్ అయితే దగ్గర నుండి నేను చేయించిన అవన్నీ. పర్సనల్ గా నేను చేయించిన. ఎల్ఎన్ఆర్ లక్ష్మీనరసింహనగర్లో దగ్గర నేను చేయించిన. పేపర్లో కూడా వచ్చింది, చూడొచ్చు మీరు. ఓకే. కరెంటు 3 ఫేస్ వైర్ ఉంటే దాన్ని సింగిల్ ఫేస్ వైర్ కింద చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా. ఎక్కడ మోరీలు నిండినా అక్కడ మేము పోయి అక్కడ ఉన్నంత వరకు ఆ అధికారులు రాకపోయినా దగ్గరుండి మేము క్లీన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. వెంకటగిరి నుంచి తీసుకొని వర్షం పడితే అక్కడ నుంచి మొత్తం డౌన్ శ్రీనగర్ కాలనీ దాకా వచ్చే ఆ వరద అనేది మీరు చూస్తూనే ఉంటారు న్యూస్లో. బేసిక్గా దానికి
మొన్న రీసెంట్గా కిషన్ రెడ్డి గారు వచ్చి మొత్తం అంతా సర్వే చేయించి దానికి కూడా సెంట్రల్ నుంచి ఫండింగ్ చేయబోతున్నారు. అది కూడా త్వరలో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. సో సెంట్రల్ నుంచి ఫండింగ్ వస్తుంది అయితే? వస్తుంది, తప్పకుండా వస్తుంది. మరి ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నారా? ప్రచారం అనేది చేసుకోవడం మేము చేసేది ప్రజలకు తెలిస్తే చాలు కదా, మేము డప్పు కొట్టుకుని తిరుక్కునే అవసరం లేదు కదా మాకు. అందరిలాగా 6 గ్యారంటీలు ఇస్తామని డప్పు కొట్టిర్రు, ప్రజలందరూ ఓట్లు వేసిర్రు, వాళ్ళందరికీ చేయి చూపించారు. ఇప్పుడు 7వది పెట్టుకురు, ఇంకోటి స్కీములు పెట్టి స్కామ్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో బీజేపీ ప్రచారం చేసుకోకపోతే జనాలకు ఎట్లా తెలుస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంటుందన్న, దానికి ప్రచారం అవసరం ఉండదు. ఒక బ్రాండ్కి ప్రచారం అవసరం ఉండదు. ఒక ఐఫోన్ ఉంది, దాన్ని బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇయ్యరు, దానికి ఒక గుర్తింపు ఉంటుంది. బీజేపీ కూడా అట్లనే అందరు నారాలలో ఉంటుంది. అది ప్రతి ఒక్క హిందువులకు ఉంటుంది. వేరే పార్టీలు రాక్షసులు వచ్చి కొంచెము వీక్ ఉన్న వాళ్ళని అటు ఇటు తిప్పుతుంటారు. ఇక రాబోయే 28 ఎలక్షన్లో కూడా మేమే గెలవబోతున్నాం. అది కూడా రాసి పెట్టుకుంటాం, 100% రాసి పెట్టుకో. ఒకవేళ ఎన్నికల తర్వాత మళ్ళీ మీరు అవైలబుల్ ఉంటారు? అవైలబుల్ ఉంటా ఎనీ టైం. అప్పుడు విలువండి, సేమ్ డైలాగ్ చెప్తాప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ ఉంటుంది. 28 కూడా మేమే గెలవబోతున్నాం. పక్కన పెట్టి 25 రేపు ఉప ఎన్నికల్లో గెలుస్తారా? గెలుస్తాం మేము ఖచ్చితంగా. నీకు 100% అని మాట ఇచ్చిన కదా. ఒకవేళ ఓడిపోతే? ఓడిపోము మేము. ఎందుకు ఓడిపోతాం? మా కష్టం ఎప్పుడు ఓడిపోదు. ఓడిపోమన్నా. ఇప్పుడు 23లో కూడా ఇంతే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కదా, ఓడిపోయిండ్రు కదా, 3rd ప్లేస్కి వచ్చిండ్రు కదా. సో ఇప్పుడు అట్లాంటివి జరుగుతుందేమో అంటున్నాం. ఆ 3rd ప్లేస్కి వచ్చినామంటే కొన్ని గలతలు జరిగినాయి. ఆడ పోలింగ్ బూత్లలో కూడా కొంచెం మిస్టేకులు జరిగినాయి, అది న్యూస్లో కూడా వచ్చింది. కాబట్టి ఏం మిస్టేక్స్ కాకుండా దగ్గరుండి మేమందరం కార్యకర్తలం అందరం కూర్చొని ప్రతి ఒక్క లీడరు చిన్న నుంచి పెద్ద లీడర్ అందరం కలిసి దగ్గరుండి సిస్టమేటిక్ అంతా చూసుకుంటూ ఈసారి బీజేపీని గెలిపించబోతుంది. బీజేపీ కార్పొరేటర్ కూడా ఒక్క స్థానం కూడా గెలవలేదు ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో. ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేని బీజేపీ రేపు ఏకంగా ఎమ్మెల్యేనే గెలుస్తుంది అని ఎట్లా చెప్తారు? అదే అన్న, చేంజ్ అయింది దానికి. ఇప్పుడు ఓటింగ్స్ ఎట్లుందంటే ఇంతకుముందు కొంతమంది వేరే దాంట్లో ఉండే తెలియక మా వాళ్ళు కూడా ఇప్పుడు అందరం కలిసి ఒకటే అయిపోయినాం. మేమందరం ఒకటైనాం కాబట్టి బీజేపీ గెలవబోతుంది. అక్కడ కాంగ్రెస్ ఉండనియండి, బీఆర్ఎస్ ఉండనియండి, ఇంకెవరైనా ఉండనియండి, జూబ్లీస్ బీజేపీ గెలవబోతుంది. ఈసారి అయిపోయినాక కార్పొరేటర్లు కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మాకు. మొత్తం మంచి రిజల్ట్ తీసుకొస్తాం. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. 100% తీసుకొస్తాం. అంటే పైసలు ఏమన్నా ఇస్తారా ఓటర్లకు? అట్లా పైసల మీద బీజేపీ గెలుస్తుంది అంటే ఎప్పుడైనా బీజేపీ ఎక్కడైనా పైసలు పంచింది మీకు తెలుసా? చూసారా మీరు? అంటే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తాను. బీజేపీలో ఎప్పుడు పైసలు పంచి ఓటేపించుకున్నాడు, అట్లా దొంగ మాటలు చెప్పి దొంగ దండాలు పెట్టి అట్లా చేసేది మాకు అవసరం లేదు. మేము ప్రేమతోటి మాట్లాడతాం, మేము అందరి మనసులను దోచుకుంటాం, ఆ లాసులను దోచుకోం. మేము ఒక్క ఓటు వచ్చినా ప్రేమతోటి, ఒక్క ఓటు కాదు లక్షల ఓట్లు వచ్చి అన్ని ప్రేమతోటి వస్తే ఎక్కడ దౌర్జన్యం చేసి ఓటేపించుకోము, పైసలు ఇచ్చి ఓటేపించుకోము, వారిని భయపెట్టించి ఓటేపించుకోము. ఓకే, ప్రేమతోటి మనసుతోటి దేశం కోసం ధర్మం కోసం ఓటేయండి అని చెప్తాం. ఇప్పుడు దేశ భవిష్యత్తు కోసం ఓటేయమని చెప్తాం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయమని చెప్తాం. సో ఇప్పుడు కేంద్రం నుంచి మనకు ₹1 రాలేదు, కేంద్రం నుంచి డెవలప్ చేయట్లేదు, కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి కూడా చేసింది అభివృద్ధి ఏం లేదని చెప్పేసి పదే ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తుంది, కాంగ్రెస్ విమర్శిస్తుంది. బురద చల్లేటోళ్ళు 100 మంది చల్లుతారు బురద, వాళ్ళకేం తెలుసు? అదే చెప్పిన డప్పు కొట్టుకుంటూ చెప్పుకునే అవసరం మాకు లేదు. మేమేం చేయాలో, ప్రజలకి ఏమేమి అందాలో అందుతూనే ఉన్నాయి. ఎంత ఫైట్ చేయాలో మేము చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఇక్కడ వీళ్ళది కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకొని ఏం చేస్తలేరు, మరి ఇక్కడ లేకుండా కూడా మేము చేస్తున్నాం కదా. కేంద్రం నుంచి తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. నిజంగా చెయ్యలేదనే చెప్తారు ఎప్పుడు, కానీ చేసింది ఎవరు గుర్తించారు. ఒకరన్నా గుర్తిస్తారు కదా, ఎవరినన్నా ఒకరినన్నా అడిగినా కిషన్ రెడ్డి గారు ఎంపీ నిధుల్లో ఇది చేసిండ్రు అని చెప్పేసి అంటారు. ఎవరన్నా 100 ఉన్నాయి చెప్పుకోనికే, 100 ఉన్నాయి చెప్పుకోనికే. కిషన్ రెడ్డి గారు మంత్రి అయినాక 2వ సారి మంత్రి అయినారు, మీకు తెలుసు కదా. అవును, చూస్తుంటారు అప్పుడప్పుడు వచ్చి మీలాంటి కార్యకర్తల్ని. ఏది ఉన్నా కూడా చూస్తాడు, ఏ మీటింగ్లో పోయినా ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, అందరినీ హార్ట్ఫుల్గా చూస్తాడు మంచిగా. సో యువతకి చాలా ఎంకరేజ్ చేస్తాడు. నాకే ఎన్నోసార్లు చెప్పిండు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, మంచిగా చెయ్యి, నువ్వు యాక్టివ్ ఉండు, ఎన్నిసార్లు నాకు చెప్తాడు. సో అన్న అడుగుజాడల్లో నడుస్తున్నారా? 100% కిషన్ రెడ్డి 100% నడుస్తుంది. అందుకనే బ్యానర్లు ఇప్పటి నుంచి ప్రచారం ఏం లేదు, భవిష్యత్తు పొలిటికల్ గా ఏదున్నా కానీ ఇంకా భారతీయ జనతా పార్టీ వైపే మేము ఉంటాము, అలానే ఉంటాము, అలానే సస్తాం మేము. అదే మాకు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది. ప్రతి ఒక్కరు చెప్పే మాట ప్రతి ఒక్కరు ఉంటారు కదా. అడిక్షన్ అవుతారు బీజేపీకి. మా రక్తంలో, మా నరాలల్లో బీజేపీ ఎందుకు ఉంటుంది అంటే, మేము భారతదేశం వాళ్ళం కాబట్టి మాకు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టము. మేము వేరే దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో దీన్ని వేరే దేశం పేరు మేము చెప్పాం కదా అట్లా. ఓకే, అంటే ఇప్పుడు మన ఇంట్లో దీన్ని పక్కింటో డాడీ అంటారు, వాడన్నా గట్లంటో లేరా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు లేరా, బీఆర్ఎస్ వాళ్ళు లేరా? ఉన్నారంటారా? ఉన్నారు, 100% ఉన్నారు. తెలుసా? తెలుసు. ఎందుకు తెలియదు? మీకు తెలుసు, నాకు తెలుసు. అది నాకు తెలుసు అంటే ఎట్లా? నాకు తెలుసు కదా. ఇప్పుడు మన దేశంలో తినుకుంటూ, మన దేశంలో ఉండి, మన దేశంలో సంపాదించి పక్క దేశం వాళ్ళని గ్రేట్ అని చెప్పేటోళ్ళు ఎంతమంది లేరు?
ఉన్నారు మన గొడవ దేశాలు అక్కడిక్కడ ఉన్నారు కొంత. మన శత్రు దేశాలను కూడా కిరీటం చెప్పేటోళ్ళు ఉన్నారు మన దేశంలో తినుకుంటా. అవును. అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మా మీద బురద తలుతూనే ఉంటారు. అది మాకు కామన్, మేము ప్రజల కోసమే పుట్టినాం, ప్రజల కోసం పనిచేస్తారు మా నాయకులు అందరూ. ఓకే. సో మెజార్టీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మెజార్టీ 100% వస్తుంది మాకు ఈసారి. గెలవడమే కాదు, మెజార్టీ వస్తుందని చెప్తున్నాం మీకు. మెజార్టీతో వస్తుంది. సో సెలబ్రేషన్స్ లో కలుద్దామా లేకపోతే బాధలో కలుద్దామా? గెలిచే ముందే మీకు నేను ఫోన్ చేస్తాను, మీరు రండి అక్కడ సెలబ్రేషన్ అందరం కలిసి చేసుకుందాం. పక్కా డౌట్ లేదు, 100% గెలుస్తాం మేము. ఇంకో 2 నెలల్లో తెలిసిపోతుంది. అంతే, నవంబర్లో మోస్ట్లీ నవంబర్ డిసెంబర్ అనుకుందాం, డిసెంబర్లో అయిపోతుంది. 2 నెలల్లో తెలిసిపోతుంది. మా వర్క్ మేము స్టార్ట్ చేసినాం. ఇదే కాన్ఫిడెన్స్ ఉంటుందా? 100% కాన్ఫిడెన్స్ నాకు. మీ అంటే మీరు ఇప్పటిదాకా కొన్ని అభివృద్ధి పనులు అదే కరెంట్ వైర్ అవి అన్నారు కదా, సో మీ డివిజన్ నుంచి అయినా సరే, మీ ఏరియా నుంచి అయినా సరే బీజేపీకి మెజార్టీ తెప్పగలుగుతారా? తెప్పిస్తా నేను. మేమున్నాం, చాలా మంది లీడర్లు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు అందరు కూడా. ఓకే. నేను అంటే మీ ఏరియా ఎస్పెషల్లీ మీరు ఉంటున్న ఏరియా గురించి చెప్తున్నాను నేను. ఈసు కూడా డివిజన్ అంటున్నా మీరు? 100% నేను దగ్గరుండి మేమందరం కలిసి మలిసి ప్రతి ఒక్కళ్ళు ఓట్ బ్యాంకింగ్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా పెంచబోతున్నాం మేము. ఈ యూసుఫ్ కూడా డివిజన్లో 62,000 ఓట్లు ఉన్నాయి. ఓకే, 62 ఓట్లు ఉన్నాయి. 62,000 ఎంత తెప్పిస్తారు సాయిబ్ మీరు? ఎంతవరకు తీసుకొస్తారని పోలింగ్ అయ్యే దాన్ని బట్టి. ఓకే, పోలింగ్ పర్సెంట్ ఎంత అవుతుంది? 60% అయింది అనుకుందాం. 60% అయితే అలా 40% మాకే వస్తుంది. ఇది కూడా కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుంది? మీరు చెప్పేదంతా కాన్ఫిడెన్స్. 100% కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు, ఏం లేదు. పక్కా అన్న. 2 నెలల్లో కలుద్దాం. 2 నెలలు కలుద్దాం. కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారా? తప్పకుండా మాట్లాడతాను. బాధలో మాట్లాడతారా? నవ్వుకుంటా ఆనందంగా మాట్లాడతా. సెలబ్రేషన్ గెలవబోతున్నాం కాబట్టి. ఆ రోజు గెలిస్తే నా తరపున నేనే మీకు ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి సెలబ్రేషన్స్ లో తప్పకుండా పాల్గొందాం. వెయిట్ చేద్దాం. త్వరలో రోజు వస్తుంది, రాసి పెట్టుకోవాలంట. రాసి పెట్టుకోండి. ఈ రోజు డేట్ రాసి పెట్టుకుంటా. అవును. ఇంతే కాన్ఫిడెన్స్ ఉంటుందా లేదా అది కూడా తప్పకుండా ఉంటుంది అన్న, ఎందుకు ఉండదు? సో సాయిబాయ్, ప్రధానంగా మనకు వినిపించే మాట ఏంటంటే ముస్లింలకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం 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 అని అది ఒక పెద్ద స్లోగన్ లాగా వినిపిస్తుంటుంది. నిజంగా వ్యతిరేకం అనుకోవచ్చు? బీజేపీ ఎప్పుడు కూడా ముస్లింకి వ్యతిరేకం కాదు. ఎవరైతే మా దేశం గురించి తప్పుగా మాట్లాడతారో, ఎవరైతే మా ధర్మం గురించి తప్పుగా మాట్లాడతారో, ఎవరైతే మా దేవుల గురించి తక్కువ మాట్లాడతారో వాళ్ళు మాకు భద్ర శత్రువులు అవుతారు తప్ప ముస్లిమ్స్ అందరూ మాకు శత్రువులు కారు అని నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినా నేను. సో మరి ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి, వేరే పార్టీలకు అలా పుల్లలు పెట్టే ఆలోచనలు ఉన్నాయి, కానీ మాకు అట్లా ఏం లేదు. ఎప్పుడు కూడా బీజేపీ కానీ, ఇప్పుడు బీజేపీ సెంటర్ నుంచి ఏదైనా స్కీమ్ వస్తుంది, స్కీమ్ వచ్చినప్పుడు ఇది వీళ్ళకి రావాలా, హిందువులకు రావాలా, ముస్లిమ్స్ రావాలని ఉండదు. స్కీమ్ అందరి గురించి వస్తుంది, అది అందరికీ ఎలిజిబిలిటీ, అది అవును, అది వాళ్ళకి తెలవాలి అది. ఓకే. సో జూబ్లీస్లో కూడా మిమ్మల్ని అభిమానించేటోళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓటర్లు కూడా ఉన్నారు, ప్రతి ఒక్క నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్క ఆడబిడ్డలు ఉన్నారు, నా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. ఓకే. నన్ను అభిమానించేటోళ్ళు. కలుస్తుంటారా ఎప్పుడన్నా? రెగ్యులర్గా కలుస్తుంటా అందరికీ. వాళ్ళని కలవద్దు, ఇలా కలవాలి అట్లేం లేదు. ప్రతి ఒక్కరు నేను కలుస్తాను మనస్ఫూర్తిగా. ఎవరైనా ఇష్టపడతారో వాళ్ళ ఇంటికి పోతా, వాళ్ళతో కూర్చుంటా, ఏదున్నా మంచిగా మాట్లాడుకుంటాము. సో బీజేపీలో అందరి కమ్యూనిటీ జూబ్లీస్లో సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. అండ్ ఇంకోటి, మీరు కాన్ఫిడెన్స్గా మాట్లాడారు 28లో కూడా మేము గెలుస్తాం, జెండా ఎగిరేస్తాం, భారతీయ జనతా పార్టీ అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, జూబ్లీస్లో 1,00,000 పైన ఓట్లు మైనార్టీ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో 3,81,00,000 మంది జనాభా ఉన్నారు. అందులో కేవలం 12.1% మైనార్టీలు ఉన్నారు, 1.2% క్రిస్టియన్స్ ఉన్నారు, 85% హిందువులు ఉన్నారు. మరి మేమందరం ఒకటైపోతే, ఎప్పుడైనా వేదం చూపించాలి, ఎప్పుడైనా ఒకటైపోతే మాకు పోటీ ఉండదు కదా. మరి గెలవరని మీరు ఎట్లా అనుకుంటారు? 85% ఏడా? మీరు అన్న జూబ్లీస్ పరంగా తీసుకునే చెప్తున్నాను మీకు నేను. ఓకే, 1,00,000 మంది వాళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు కదా అట్లా హైప్ చేసి. మరి 85% తెలంగాణలో మేము ఉన్నాము, మరి మా బలం ఏందనేది మీకు తెలిసిపోతుంది కదా. ఓకే, అంటే అందరూ బీజేపీని అభిమానించేటోళ్ళు ఉంటారు కదా? ఉంటారు, తప్పకుండా ఉంటారు. మీకు ఇందాక చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అమాయకులని తప్పు దారిలో తీసుకుపోయి తప్పు స్కీములు ఇచ్చి వాళ్ళకి మాయమాటలు చెప్పి తీసుకుపోయారు. వాళ్ళంతా ద్రోహము, అన్యాయం అని తెలిసిపోయింది వాళ్ళకి. ఓకే. సో అందరికి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. సో ఆ 85% మంది కూడా వల్ల కొద్దీ బీజేపీకే ఓటేస్తారు, కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తారు. సో యూనిటీ వచ్చిందంట? 100% గెలుస్తున్నాం మేమే. యూనిటీ వచ్చిందంటారు? యూనిటీ వచ్చింది కదన్న. ఇప్పుడు ఆ 85%లో 80% అయితే మేము గెలుచుకుంటాం. మీరు చెప్పిన పర్సెంటేజ్ నేను మొత్తం తెలంగాణ పర్సెంటేజ్ చెప్పాను. 30% పోనీ 50% అన్న పర్టికులర్ గా బీజేపీ కోటేస్తారు చాలు కదా. 50% వచ్చిన మేము గెలిచిపోయినాం కదా అక్కడ. ఓకే.
సో అదే కాన్ఫిడెన్స్ మిగతా 50% అందరూ పంచుకుంటారు ఇక దొంగలు వాళ్ళు వీళ్ళు దోచుకునే వాళ్ళు ఉంటారు. సో అదే కాన్ఫిడెన్స్ తోటి అంటారు. ఉంటామన్న అదే కాన్ఫిడెన్స్ ఉంటాం. మీరు అడిగిన దానికే నేను చెప్పిన మీకు. ఫస్ట్ జూబ్లీస్ తర్వాత వెళ్దాం, 28కి వెళ్దాం. జూబ్లీస్ గెలుస్తున్నాం మేమే, అదే 28 గెలుస్తున్నాం మేమే. ఆ రోజు వచ్చి ఇదే మాట ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పాలన్నది తప్పకుండా చెప్తా. సెలబ్రేషన్లో మీరు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు సాయి గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ జూబ్లీహిల్స్ గడ్డ మీద సో ఏ జెండా ఎగురుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేది మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.